క్రైస్తవులకి క్రైస్తవేతరులైనటువంటి వారికి వైరుధ్యములు కనిపిస్తూ ఉంటాయి. ఇక క్రైస్తవులలో కూడా అనేక రకాలైనటువంటి డినామినేషన్లు ఉన్నాయి. డినామినేషన్కి ఒక రకంగా ఆరాధన విధానం అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇన్ని రకాలైనటువంటి విధానాలలో ఉదాహరణకి క్యాథోలిక్ వారిది బహుశా వారి యొక్క ఆరాధన విధానము ఎలాగుంటుందో మీకు తెలుసు అనుకుంటున్నాను. పెంతకొస్తు వారిది ఎలా ఉంటుందో తెలుసు అని అనుకుంటున్నాను. హెబ్రోన్ వారిది ఒక రకం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారిది ఇంకొక రకం, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారిది మరొక రకం. ఇలా ఎన్ని రకాలైనటువంటి డినామినేషన్లు అయితే ఉన్నాయో అన్ని రకాలైనటువంటి ఆరాధన విధానాలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఇందులో ఏది వాక్యానుసారమైనటువంటి ఆరాధన, అన్నీ వాక్యానుసారమైనటువంటివేనా లేదా వాక్యానుసారమైనటువంటిది ఏ రకంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అయితే దీనికంటే ముందు క్రీస్తుకు పూర్వము ఉన్నటువంటి భక్తులు ఏ రకంగా ఆరాధించారు? ఇందాక చెప్పుకున్నట్టుగా హేబేలుది ఒక రకంగా కనిపిస్తుంది. నోవహు ఆరాధన చేశాడు, అబ్రహాము గారు ఆరాధన చేశారు. అలా ఇస్సాకు యాకోబులు కనిపిస్తారు. ఆ పిమ్మట మోషే యెహోషువలు కనిపిస్తారు. సమూయేలు లాంటి వారు కనిపిస్తారు. కానీ అప్పటి వరకు దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానముతో, వారికి ఉన్నటువంటి అవగాహనతో, వారికి ఉన్నటువంటి హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. అయితే జనాభా విస్తృతమైనటువంటి వేళ ఈ ఆరాధన అనేటువంటి దాని యొక్క క్రమము, దాని పద్ధతి, విధానము ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక సందేహము ఇశ్రాయేలీలలో పుట్టింది. ఆ సందేహమును నివృత్తి చేయటానికి రాజులలో ఉత్తమమైనటువంటి రాజుగా పేరుగాంచినటువంటి దావీదు గారు ఆనాడు ఉన్నటువంటి దైవజనులైనటువంటి గాదుని, నాతానుని సంప్రదించి ఆరాధన విధానము ఎలాగుంటే బాగుంటుంది అని వారిని అడిగి, మీకు తెలియకపోతే మీరు దేవుణ్ణి కనుక్కోండి, దేవుణ్ణి అడగండి, దేవుడు ఏం సెలవిస్తాడో దానిని మనము ఈనాటి నుండి
దేవాలయములో ప్రజలందరితో కలిసి ఆరాధన చేద్దాము అని చెప్పి వారికి సూచించినప్పుడు వారు దేవునికి విన్నపించుకోగా దేవుడు ఒక క్రమమును వారికి ఇచ్చాడు. నిజంగా అది ఒక అద్భుతమనే చెప్పాలి. అద్భుతమే కాదు, మనుషులందరూ ఆనందించి అనుభవించి ఆస్వాదించేటువంటి మధురమైనటువంటి క్షణాలుగా అవి ఉంటాయి. అంతగా దృష్టి సారించినప్పుడు, అంతగా ఆత్మలో లీనమైపోయినప్పుడు, అంతగా ఆలోచన ఆరాటము ఉన్నప్పుడు నిజంగా అది ఒక అమృత సమయముగా ఉంటుంది. ప్రియ దేవుని వారలారా, దావీదు గారు దేశాలతో రాజులతో యుద్ధం చేసేటువంటి విషయంలో మాత్రమే ధైర్యవంతుడు కాదు, సాహసోపేతుడు, వీరుడు అని ఆ యుద్ధాల విషయాల్లో ఎలాంటి సాక్ష్యాన్నైతే సంపాదించగలిగాడో, ఈ ఆత్మీయత విషయంలో, భక్తి విషయంలో, ఆరాధన విషయంలో, దేవుణ్ణి కొలిచే విషయంలో, స్తుతించే విషయంలో, స్తోత్రం చేసేటువంటి విషయంలో, కీర్తించేటువంటి విషయంలో, కృతజ్ఞతలు చెల్లించేటువంటి విషయంలో, పాపములను గురించినటువంటి విజ్ఞాపన చేస్తూ పాశ్చాత్తాపపడి పరిహారము పొందేటువంటి విషయంలో దావీదు ప్రథమ వరుసలో మనకు కనిపిస్తాడు. అలాంటి దావీదు ఈ ఆరాధన అనేటువంటి దాని విషయంలో ఒక స్పష్టతను ప్రజానికానికి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ప్రియులారా, ఆరాధన అనేటువంటి పదము ఇశ్రాయేలీలలో కానీ క్రైస్తవులలో కానీ విరివిగా వాడేటువంటి పదం, అంటే సర్వసాధారణంగా వాడేటువంటి పదం. దీనిని హైందవులు పూజ అంటూ ఉంటారు. పూజ అనన్నా, అంటే పూజించటము అనన్నా, ఆరాధించటము అనన్నా ఒకటే అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. పదాలు వేరు కానీ భావం ఒకటే. ఇక క్రైస్తవ్యము దగ్గరికి వచ్చేసరికి మరొక పదము దీనికి చేరింది. అదే ప్రేమించటము, దేవుణ్ణి ప్రేమించటం, దేవుణ్ణి ఆరాధించటం, పూజించటం, ప్రేమించటం. ఈ పదాలు ఏవైనా వాడు, కానీ వాటి ఉద్దేశము, భావము ఒకటి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక దావీదు గారికి దేవుని పట్ల ఎంత అనుభవం ఉందో, విస్తృతమైనటువంటి అనుభవం కలిగినటువంటి వాడు ఆయన. అదే సమయంలో దేవతలు అనబడుచున్నటువంటి వాటి విషయంలో ప్రజలకు ఉన్నటువంటి అనుభవం ఏంటో కూడా ఎరిగినటువంటి వాడు. ఒక విధంగా చెప్పాలంటే లోకాన్ని చదివాడు, దేవుణ్ణి చదివాడు. అంత అవగాహన కలిగినటువంటి ఆయన ఈ ఆరాధన విషయంలో, ఈ పూజ విషయంలో స్పష్టతనిస్తున్నాడు. కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము
9వ వచనము. కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచనము కలగచేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది అని అంటున్నాడు. ఆయన నామము బలమైనది, శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది, ప్రేమ చూపేది, ఘనత కలిగినటువంటిది, మహిమ కలిగినటువంటిది, ఉత్తమోత్తమైనటువంటిది, ఆరాధించుటకు అర్హమైనటువంటి నామమది, పూజించుటకు అర్హమైనటువంటి నామము అని ఆయన ఎలుగెత్తి చాటాడు. అది ఇశ్రాయేలీలకు తెలవటమే కాదు, సమస్త అన్యజనులకి కూడా చేరగలుగులాగున ఆయన దాన్ని చాటాడు. ఇకపోతే దిన వృత్తాంతముల గ్రంథము మొదటిది 16వ అధ్యాయము. దిన వృత్తాంతముల గ్రంథము మొదటిది 16వ అధ్యాయము 25వ వచనం. దినవృత్తాంతముల గ్రంథము మొదటిది 16వ అధ్యాయము 25వ వచనము. యెహోవా మహాఘనత వహించినటువంటి వాడు, ఆయన బహుగా స్తుతి నొందదగినటువంటి వాడు, సమస్త దేవతల కంటే. అంటే ప్రచారంలో ఉన్నాయి కదా అప్పటికే. మీరేమనుకుంటున్నారు? వీళ్ళందరికంటే ఆయన పూజ్యుడు. అంటే పూజార్హత ఆయనకు మాత్రమే ఉన్నది. అతన్ని పూజించాలి. ఇంతకీ దావీదు ఎవరిని సూచిస్తున్నాడు? ఆయన అనంటే యెహోవా. యెహోవా అనేటువంటి పదానికి మూల పదం ఏంటి? గతంలో చెప్పుకున్నాం మనం. యోహు. యోహు అంటే అర్థం ఏమిటి? ఉన్నవాడు. ఎస్, ఉన్నవాడు. ఉన్నవాడు అనగా జనన మరణములు లేనివాడు, ఆది అంతములు లేనివాడు, నిత్యము ఉండువాడు. ఆ ఉన్నవాడే సృష్టిని కలగచేశాడు, నడిపిస్తున్నాడు. ఆ ఉన్నవాడే తన భాగమును పంచాడు, పిల్లలుగా మనకి జన్మనిచ్చాడు, మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. అలాంటి దేవుడు పూజ్యుడు అని స్పష్టతనిచ్చినటువంటి ఆయన ఆ పూజా క్రమము ఎలాగుండాలి, దేవుని ఏ విధంగా ఆరాధించాలి అనేటువంటి దాని విషయంలో ఇందాక చెప్పినట్టుగా భక్తులను సంప్రదించి దేవుని ద్వారా సమాచారాన్ని సేకరించి, ఎందుకంటే ఆరాధన అనేది మనకు చేయాలి అని ఉన్నా కూడా మనకు నచ్చినట్లుగా చేస్తే దేవునికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కాబట్టి మనకు నచ్చినట్లుగా, మనకు తోచినట్లుగా, ఇష్టమైనట్లుగా కాకుండా దేవుడు తెలియచేస్తే దేవునికి నచ్చినట్టుగా, ఆయనకి ఇష్టమైనట్టుగా మనము ఆరాధించగలుగుతాము. దానికి సార్థకత ఉంటుంది, ప్రయోజనము ఉంటుంది అని వారికి సూచించి దేవుని చేత కనుక్కొని దానికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. దినవృత్తాంతముల గ్రంథము రెండవది, దినవృత్తాంతముల గ్రంథము రెండవది 29వ అధ్యాయము 25వ వచనము నుండి 25వ వచనము నుండి. ఈ సందర్భం ఏమిటంటే
హిజ్కియా గారు, రాజైన హిజ్కియా గారు దేవునికి ఆరాధిస్తున్నటువంటి కాలం, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి సమయం అది. అయితే హిజ్కియాకి ముందు ఉన్నటువంటి రాజులు దైవ ఆరాధనని అటకెక్కిచ్చారు. అంటే అర్థమైందా? కొన్నాళ్ళు మానేశారు వాళ్ళు. మానేసినటువంటి దానిని ఆయన పునర్ప్రారంభిస్తున్నాడు హిజ్కియా. ఆ పునర్ప్రారంభించేటప్పుడు ఎలా ప్రారంభించాలి, ఎందుకంటే అలవాటు తప్పింది కదా, ఎలా ప్రారంభించాలి అనేటువంటి ఆ మీమాంస వారిలో వచ్చినప్పుడు మన పితరుడైనటువంటి దావీదు ఎలా జరిగించారో అలా మనము జరిగిద్దాము అని చెప్పి ఆ దావీదు గారు ఎలా జరిగించారో దాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ సమాచారాన్ని సేకరించుకొని హిజ్కియా వారి బృందము దేవుణ్ణి ఆరాధించడం జరిగింది. అది సందర్భం. అది 25వ వచనం. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయము చొప్పున, దీర్ఘదర్శి అనన్న ప్రవక్త అనన్న సిమిలారిటీ ఉన్నటువంటి పదాలు. ఇందాక పూజ, ఆరాధన అని మనం మాట్లాడుకున్నట్లుగా దీర్ఘదర్శి అంటే సుదూరమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు అని, ప్రవక్త సంభవించబోయేటువంటి సంగతులని తెలియచేసేటువంటి వాడు అని. ఓకే, ఈ గాదు నాతాను దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయము చొప్పున. నిర్ణయము ఎవరు చేశారు అంటే దీర్ఘదర్శి అలాగే ప్రవక్త, వీరిరువురు కలిసి చేశారు. మరి వీరు ఎవరితో సంబంధము కలిగి ఉంటారు అనంటే దేవునితో సంబంధము కలిగి ఉంటారు. వారు చేసినటువంటి నిర్ణయము చొప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేసెను. గుర్తుంచుకోవాలి, ఈ ప్రవక్తలు చేసినటువంటి నిర్ణయము చొప్పున దేవుని మందిరములో తాళములు మీకు తెలుసు, వాయిద్య సంబంధమైనటువంటివి, స్వరమండలములు మీకు తెలుసు, అలాగే సితారా, ఇలాంటి వాటిని వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేసెను. ప్రియులారా, కొంత టూకీగా ఇదివరకటి పాఠములలో మీకు దృష్టికి తీసుకొచ్చాను. మందిర సంబంధమైనటువంటి పనులు లేవి గోత్రపు వారు చేయాలి. అందులో కహతీయులు అనేటువంటి లేవి సంతానపు వారు ఈ మందిరము అంతర్గతంగా ఉండేటువంటి ఈ ఆరాధన సంబంధమైనటువంటి పనులలో వీరు ప్రముఖ పాత్ర పోషించాలి. ప్రధాన యాజకులు ఉంటారు. వారు మాత్రమే చేయవలసినటువంటి పనులు కొన్ని ఉంటాయి. అవి మినహా మిగిలినటువంటి పనులన్నీ కూడా ఈ కహతీలు చేయాలి. ఆ కహతీలలోని లేవీయులు ఎవరైతే ఉంటారో వారిని ఏర్పాటు చేశాడు. అలాగు జరగవలనని జాగ్రత్త, ఇది నోట్ చేసుకోవాలి. అలాగు జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించియుండెను. ఇలా వాయిద్యములు వాయించవలయునని దేవుడు ప్రవక్తల ద్వారా
ఆజ్ఞాపించియుండెను. అంటే ఇది ఎవరి ఇష్టం అన్నమాట? దేవుని ఇష్టం, దేవుని కోరిక, దేవుని ఏర్పాటు. రైట్. దావీదు చేయించిన వాద్యములను అంటే హిజ్కియా వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా ఎవరు చేయించారు అనంటే దావీదు గారు చేయించారు. ఆ వాద్యములను వాయించుటకు లేవీయులను, బూరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీయులను బూరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. అంటే వాయిద్యములేమో లేవీయులు వాయించాలి, బూరలేమో యాజకులు ఊదాలి అని అంటున్నాడు. బూరలు అంటే తెలుసు కదా, అప్పుడు కొమ్ములు లాంటి గొట్టములు ఉండేటువంటివి. అలా బూరలు యాజకులు ఊదాలి. బలిపీఠం మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. ఆ రోజుల్లో ఆరాధనలో ఇదిగో ఈ వాయిద్యములతో పాటు దేవునికి బలి అర్పించటము అనేటువంటిది కూడా భాగం. రైట్. బలిపీఠం మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభమగుట తోడనే, అంటే ఒక పీక్ స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. బలిపీఠం మీద దహన బలి ఆరంభమగుటతోనే బూరలు ఊదుటతోనూ, అంటే ఒకవైపు బలి జరుగుతుంది, మరొక వైపు బూరలు ఊదపడతాయి. సేమ్ టైం బూరలు ఊదబడతాయి. ఊదుటతోనూ ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోనూ, బలి, బూర, వాయిద్యం, రైట్, వాయించుటతోనూ యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయను. అంటే పాటలు. బలి, బూర, సంగీతం, పాటలు, ఈ 4 కలిపి ఏకకాలంలో ఇవన్నీ ఏకకాలములో ఇవన్నీ జరుగుచూ ఉంటుండగా యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయను. అంతసేపును, అంటే ఇదంతా జరుగుచున్నంతసేపు అని దాని అర్థం. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. అంటే ఏం చేస్తున్నారు? బూరలు ఊదేవారు బూరలు ఊదుతున్నారు, బలి అర్పించేవారు బలి అర్పిస్తున్నారు, వాయిద్యములు వాయించేవారు వాయిద్యములు వాయిస్తున్నారు, పాటలు పాడేటువంటి వారు పాటలు పాడుతున్నారు. అందరూ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి చక్కగా దైవ సన్నిధిలో దీన్ని నిర్వహిస్తున్నారు, అలా ఆరాధిస్తున్నారు అని అంటున్నాడు. ఎవరు చేస్తున్నారు ఈ ఆరాధన? ఎవరు చేస్తున్నారు? హిజ్కియా మరియు బృందము, ఇట్లా లేవీయులు వాళ్ళందరూ కలిసి. ఓకేనా? ఎవరు సెలవిచ్చినటువంటి విధంగా? దేవుడు సెలవిచ్చిన విధంగా. ఎవరి ద్వారా వెల్లడి చేయబడింది? అది గాదు, నాతాన్ల ద్వారా వెల్లడి చేయబడింది. ఎవరి కోరిక మేరకి? దావీదు గారి కోరిక మేరకి. ఇది మనం బాగా గమనించాలన్నమాట. ఓకే, దావీదు గారి కోరిక మేరకి ప్రవక్తల ద్వారా దేవుడు ఆజ్ఞాపించినటువంటి విధముగా హిజ్కియా మరియు బృందము ఆరాధిస్తున్నారు. ఎలాగనగా బలులు అర్పించుచుండగా, బూరలు ఊదుచూ ఉంటుండగా, వాయిద్యములు వాయిస్తూ ఉంటుండగా, పాటలు పాడుచూ ఉంటుండగా ఏకకాలములో ఆరాధన జరుగుచున్నది. ఓకేనా? రైట్. 28వ వచనం. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను, గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు
నాదము చేయిచుండ్రి, దహన బలి అర్పణ సమస్తమగు వరకు అంటే సర్టన్ టైం పడుతుంది దానికి, సమాప్తము అగు వరకు ఇది అంతయు జరుగుచుండెను. వారు అర్పించుట ముగించిన తర్వాత బలి అర్పించుట ముగించిన తర్వాత ఇంకను రాజు అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. ఇంతకీ తలలు వంచి ఏం చేసి ఉంటారు? ఇప్పుడు మనకు ఎంతో కొంత తెలుసు కాబట్టి చెబుతాం ఓరల్గా. ఓకే, తలలు వంచి ఏమి చేసి ఉంటారు? ఇక్కడ ఆరాధించారు అని అన్నాడు, తలలు వంచి ఆరాధించారు అని అన్నాడు. ఇప్పుడు ఆరాధనలో ఏమేమి జరిగాయో కొన్నింటిని చదువుకున్నాం. ఇంకా బలి అర్పణ అయిపోయిన తర్వాత కూడా తలలు వంచి ఆరాధించిరి అని అంటున్నాడు. ఈ తలలు వంచి వీళ్ళు ఏం చేస్తే అది ఆరాధన అయింది? 30వ వచనం, దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి, దావీదు గారు అలాగే ప్రవక్త అయినటువంటి ఆసాపు గారు రచించిన శ్లోకములను ఎత్తి, అంటే కీర్తనల గ్రంథంలో ఉన్నాయి కదా, అవే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అని పాడుతూ ఉంటాం కదా, లైక్ దట్. ఆ కీర్తనలను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయు అధిపతులను లేవీలకు ఆజ్ఞాపింపగా, వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. అంటే తల వంచి కూడా వీరేం చేస్తున్నారంటే దేవునికి స్తోత్రం చేస్తున్నారు, పాటలు పాడుచున్నారు. పాటలు అంటే ఏదో రిధము, వీరికి ఎంజాయ్ అనిపించే విధంగా పాడారు అని అనుకుంటే పొరపాటు. మనకు ఆనందం కలగాలి, అందులో తప్పు లేదు. కానీ మనకు ఆనందము కలగటం కంటే దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. ఇది జాగ్రత్త పాటించాలి. ఈరోజు ఆరాధనలో ఆ పాటలు చూడండి, ఆ రిథం చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. అందులో శబ్దం తప్ప విషయం ఉండదు. ఆ విషయం అర్థం ఒకవేళ ఉన్నా అది వినబడదు. సంగీతం డామినేట్ చేస్తూ ఉంటుంది, స్వరం క్లారిటీ ఉండదు. అది కాకూడదు. హృదయము నుండి, మనసు నుండి పుట్టేటువంటి సహజమైనటువంటి విషయము ఏదైతే ఉంటుందో అది జిహ్వా ఫలముగా దేవునికి స్తోత్రం రూపములో, కృతజ్ఞత రూపములో వెల్లడి అవ్వాలి. దానికి తగినటువంటి విధానములో, సరిపోయేటువంటి విధానములో సంగీత వాయిద్యములను వాడాలి. ఇది హిజ్కియా గారు వారి బృందము చేసినటువంటి ఆరాధన. ఓకే, అయితే దావీదు నాతానుల ద్వారా దేవుడు ఆజ్ఞాపించినటువంటి విధంగా ఇది చేశారు అని మనం చదువుకున్నాం కదా. అయితే ఈ దావీదు నాతానుల ద్వారా రావటానికి గల కారణము ఎవరు అనంటే దావీదు గారు అని చెప్పి మనం ప్రస్తావన చేసుకున్నాం కదా. ఇంతకీ దావీదు కాలములోనే, అంటే ఇప్పుడు దావీదు గారు కోరి ఏర్పాటు చేశారంటే మరి దావీదు కాలంలోనే ఆరంభమవుతుంది కదా. దావీదు గారి కాలములో ఆరంభమైనటువంటి ఆరాధన ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్టయితే, మనం ఇందాక తీసినటువంటి దినవృత్తాంతముల గ్రంథము మొదటిది
16వ అధ్యాయము, మొదటిది 16వ అధ్యాయము 7వ వచనం నుండి. 16వ అధ్యాయము 7వ వచనం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి. విచారణ, ఈ పదాలు ఎక్కువ కాథలిక్ వాళ్ళు, ఈ పెద్ద పెద్ద డినామినేషన్గా పిలువబడుచున్నటువంటి వారు ఎక్కువగా వాడుతూ ఉంటారు. విచారణ అంటే ఏది, ఎలా, ఎట్లా అనేటువంటి విధానమును గురించి ప్రస్తావించటమే విచారణ. ఓకే, రైట్. స్తుతి చేయు విచారణను ఏర్పరిచి అంటే విచారణ అని అన్నప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే క్రమమును ఏర్పరిచి అని. దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. అంటే ఒకటి ఏర్పాటు చేసి, ఇదిగో ఈలాగున మీరు కొనసాగించాలి అని ఆసాపుకు బాధ్యత అప్పగించాడు. ఒక రాజుగా తాను కొన్నింటిని సూచిస్తాడు, అలా పాటించండి అని చెప్పగలుగుతాడు, కానీ డైరెక్ట్ ఫీల్డ్లో ఉండి ఆయనే చెయ్యలేడు. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాల్సినటువంటి వాడు ప్రధాన యాజకుడు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించవలసినటువంటి వారు యాజకులు. ఇక దేవాలయము ముందు ఆ ప్రాంతములో పని చేయవలసినటువంటి వారు లేవీయులు, రైట్. కాబట్టి వారికి హ్యాండ్ ఓవర్ చేయాలి ఏది చేసినా కూడా. అలా వారికి అప్పగించారు, ఆసాపుకి అప్పగించాడు. ఇలా చేయండి అని చెప్పి అప్పగించడం జరిగింది. ఆ స్తుతి విధమేదనగా ఆరాధనలో కీలక భూమిక స్తుతి. ఆరాధనలో కీలక భూమిక స్తుతి. మరి స్తుతి అంటే ఎలాగుండాలి? స్తుతి 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 అని చెప్పి ఆ పదమునే వల్లవేస్తూ శబ్దమును పెంచటము కాదు. స్తుతి అంటే ఎలాగుండాలో చెప్తున్నాడు. విధమేదనగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. స్తుతిలో మొదటగా చేయాల్సింది ఏంటంటే కృతజ్ఞతలు చెల్లించాలి. అంటే అప్పటి వరకు దేవుడు వారికి చేసినటువంటి మేలులను బట్టి, అయ్యా నన్ను ఈ విధంగా కాపాడావు గనక, నాకు ఇవన్నీ అనుగ్రహించావు గనక, నాకు మేలు క్షేమములు దయచేశావు గనక, అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. అంటే థ్యాంక్స్ చెప్పటం అనమాట. థ్యాంక్స్ గివింగ్ అంటాం కదా, థ్యాంక్స్ చెప్పటం. ఓకే. రెండవది, ఆయన నామమును ప్రకటన చేయుడి. ఆయన నామము ప్రకటన చేయుడంటే ఆయన గుణగణములను గురించి వల్లెవేయండి, కృతజ్ఞతలు చెల్లించండి. రెండవది, నామము ఇన్ ద సెన్స్ గుణము. ఓకే, ఆ గుణములను ప్రకటన చేయుడి. దేవునికి ఉన్నటువంటి గుణములు ఏంటి? దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు కనికరము కలిగినటువంటి వాడు, క్షమించేటువంటి వాడు, చేరదీసేటువంటి వాడు, ఆలనా పాలనా చూసేటువంటి వాడు, కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి వాడు. ఆయనకు ఆగ్రహము కలిగించేటువంటి విధంగా ప్రవర్తిస్తే మాత్రం ఆయన దహించు అగ్ని. ఇలా దేవుని యొక్క
ఆ శక్తి సామర్థ్యములు, ఆ గుణగణములు ఏవైతే ఉన్నాయో వాటిని గురించినటువంటి ప్రకటన చేయండి ఎలుగెత్తి. తర్వాత ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి. మర్చిపోకూడదు. స్తుతి అంటే ఏంటి? కృతజ్ఞతలు చెల్లించటం, ఆయన నామమును ఘనపరచటం, అలాగే ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి. అంటే ఆయన ఏమేమి చేశాడో చేస్తున్నాడో వాటినన్నిటినీ ప్రకటించండి, తెలియచేయండి. అంటే దేవుని గురించిన, దేవుని కార్యములను గురించినటువంటి విషయాలను తెలియచేయటము, అదీను జనములలో తెలియచేయటము అనేటువంటిది ఆరాధనలో భాగము. ఇది దేవుని ఆజ్ఞ. ఇది గాదు నాతానుల ద్వారా ఇవ్వబడినటువంటిది. దావీదు కోరిక మేరకి, దావీదు మూలముగా ఆసాపు ద్వారా జరిగించబడినటువంటిది. ప్రప్రథమముగా ఈ ఆరాధన చేసినటువంటి వారు ఎవరయ్యానంటే ఆసాపు అంటే ఆసాపు మరియు బృందం. ఓకే, జనములలో తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి. ఎన్నెన్ని మిళితమవుతున్నాయో చూడండి. ఇది వరకు మనకి బూరలు కనిపించాయి, బలి కనిపించింది, వాయిద్యములు కనిపించాయి, అలాగే పాటలు కనిపించాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కృతజ్ఞత, ఆయన నామమును గురించినటువంటి గొప్పతనము వల్లవేయుట, ఆయన కార్యములను జనములలో తెలియచేయుట, ఆయనను గూర్చి పాడుట, ఆయనను కీర్తించుట. ఎలా కీర్తించాలి? ఇశ్రాయేలీలను విడిపించినటువంటి దేవుడు ఆయన. యేసయ్యను పంపించి సిలువలో మరణమునకు అప్పగించి రక్తమును కార్చి నన్ను రక్షించినటువంటి వాడు ఆయన. లైక్ దట్. ఆయనను కీర్తించుడి. ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఆ మేఘములో ధనస్సు ఎందుకు వచ్చిందో తెలుసా? ముచ్చటించాలి నువ్వు. ధనస్సు కనిపించిన ప్రతిసారి నీ పక్కన ఉన్నటువంటి వారితో ప్రస్తావన చేయాలి. అలాంటివి ఎన్నో ఉంటాయి. ఇంకా ఆయన అద్భుత క్రియలు. అసలు నిర్మానుష్యమైనటువంటి ఆకాశములోనికి కారు మబ్బు ఎలా వచ్చే చెప్పగలగాలి. అంతసేపు చెట్టు కొమ్మ రెమ్మ కదలనటువంటి ఆ పరిస్థితుల్లో నుండి చల్లని బలమైన గాలి ఎలా వీచే, ఎక్కడి నుండి వచ్చే చెప్పగలగాలి. ఇవన్నీ కూడా ఆరాధనలో భాగము. ఎస్, ఆయన అద్భుత క్రియలన్నిటినీ, అద్భుత అంటే వండర్ఫుల్, ఈ అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి. దిస్ ఈజ్ కాల్ వర్షిప్. ఇప్పుడు హిజ్కియా గారి దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ను ఇక్కడ ఈ ఆసాపు గారి దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ అంతా మెర్జ్ చేయండి. ఇప్పుడు మీకు ఒక ఆరాధన క్రమము వచ్చేస్తుంది. దావీదు లాంటి మహానుభావుడు తన చిత్తానుసారముగా ఏక నిర్ణయం తీసుకోలేదు.
సౌలు మాదిరిగా, రాజైనా సౌలు మాదిరిగా తొందరపడి నిర్ణయం తీసుకోలేదు. ఆరాధన ఇలా చేసేస్తే పోలా, ఇలా చేసేద్దాం, ఇలా చేయండియా అని చెప్పొచ్చు దావీదు. అమ్మ బాబోయ్, ఇది దేవుని ఆరాధనకు సంబంధించినటువంటి విషయం. దేవుణ్ణి అడిగి దేవుని అంతరంగములో ఏముందో తెలుసుకొని ఆ ప్రకారంగా చేయటము మంచిది అని అనుకున్నాడు. అందుకే దైవజనులని సంప్రదించాడు. వారు దేవునికి విన్నపించుకున్నారు. దేవుడు ఇదిగో ఇలా ఉండాలి అని చెప్పి ఆయన ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞాపించిన మేరకి ఒక ఆరాధన క్రమము ఏర్పడింది. ఇది దైవ చిత్తానుసారమైన ఆరాధన. దావీదు గారి కాలంలో, యేసు ప్రభుల వారి కాలం నాటి వరకు కూడా ఇది దైవ చిత్తానుసారమైన ఆరాధన. కానీ రాను రాను ఏమైపోయింది? ప్రతి దానిలో మనిషి యొక్క ఇష్టం, మనిషి యొక్క టేస్ట్ అంటామే రుచి, దీనితోటి చాలా విషయాలు చొప్పించబడ్డాయి, ఆరాధనలో చొప్పించబడ్డాయి. చొప్పించబడి కొన్ని సంవత్సరములు గడిచిన తర్వాత, ఓ తరము గడిచిన తర్వాత మళ్ళీ తరం ఏమనుకుంటుందంటే ఇదే నిజం అని అనుకుంటుంది. ఆరాధన అంటే ఇలాగే చెయ్యాలి అని ఈ చొప్పించబడినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్నే నిజమైనటువంటిదిగా తీసుకుంటారు. అంటే ఇప్పుడు దేవుడు ఆజ్ఞాపించిన సంగతి వీళ్ళకు తెలియదు. అది ఎలా ఉండే అనేటువంటి సంగతి వాళ్ళకు తెలియదు. మేబీ దేవుడు ఇలాగే ఆజ్ఞాపించాడేమో, అందుకే మా వాళ్ళు చేశారు అని అనుకొని భ్రమపడి వాళ్ళ తల్లిదండ్రుల్లో వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి దాన్ని బట్టి వారు చేయటం ప్రారంభిస్తారు. ఇలా ఆరాధించండని ఆజ్ఞాపించినటువంటి దేవుడు దావీదు గారి కాలంలో ఆసాపు ద్వారా చేయబడినటువంటి ఆరాధనను ఆస్వాదించినటువంటి దేవుడు, హిజ్కియా లాంటి వారు ఆరాధించగా ఆస్వాదించినటువంటి దేవుడు, ఆస్వాదించటం మీన్స్ ఆనందించటం, ఆనందించినటువంటి దేవుడు ఇదిగో ఒకానొక సందర్భంలోకి వచ్చేసరికి ఆనందపడటం కాదు, ఆవేదన చెందాడు. ఎలా అనంటే కొలస్సీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నుండి కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను, ఇవన్నీ కూడా పాత నిబంధనలో అమలులో ఉన్నటువంటి విషయాలు. ఇవి అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికిని అవకాశం ఇవ్వకండి. అదేంటి? మీ దావీదు గారు ఓ క్రమముని ఏర్పాటు చేశాడు కదా, మీరేంటి ఇలా చేస్తున్నారు అనే విధముగా మరెవరికి అవకాశం ఇవ్వకండి.
అదేం గోలరా బాబు, అదేం ఆరాధన, ఈ ఎవడు చెప్పిండు వీళ్ళకి, ఏంటి ఈ పెడబొబ్బలు, ఏంటి ఈ గోల అని అనకూడదు నిన్ను. ఇది పెంతెకోస్తులో చూస్తాం. అదేంటి వాయిద్యముల గురించి ఆయన అంత ప్రత్యేకంగా ఏర్పాటు చేయించాడు, వీళ్ళేంది వాద్యములు వాయించకూడదని అంటారు అనే సంశయము తలెత్తకూడదు. అంటే ఒకవేళ తలెత్తినా దానికి సరి అయినటువంటి సమాధానము దేవుడు చెప్పింది చెప్పగలగాలి. దేవుడు చెప్పింది చెప్పగలగాలి. ఇదేంటి ఈ ఆరాధనలో గంటలు కొడుతున్నారు, అదేంటి ఈ ఆరాధనలో దీపం పెట్టి హారతిస్తున్నారు, జపములు అని కొన్నింటిని వల్లవేస్తున్నారు, ఇది మిగిలినటువంటి వారికి డిఫరెంట్గా ఉండింది ఏంటి? ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఎవరిది? క్రైస్తవ్యానిది. సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత క్రైస్తవ్యానిది, ఎంటైర్ క్రిస్టియానిటీది. ఒకరు ఏలెత్తి చూపించేటువంటి పరిస్థితిని మీరు తీసుకురావద్దు అన్నాడు. ఇవి అంటే ఆ అమావాస్య, విశ్రాంతి దినము తదితరమైనటువంటి వాటి విషయంలో మాట్లాడుతూ, ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, దావీదు గారు ఏర్పాటు చేసినటువంటి క్రమము ఏదైతే ఉందో, ఈ ఆరాధన చేయబడేటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో, అంటే వారాంతము, విశ్రాంతి దినమున, అలాగే అమావాస్య దినమున, అదేవిధంగా మరికొన్ని ప్రత్యేకమైనటువంటి నియామక దినములు, సంవత్సరంలో ఈ మాసంలో ఈ దినమున ఇన్ని దినములు కూడుకోవాలి అని కొన్ని నియామక దినములను ఇచ్చాడు. ఆ నియామక దినములు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాబోవు వాటి ఛాయే. అంటే రాబోయేటువంటి దాన్ని సూచించేటువంటిదే. కానీ సంపూర్ణమైనటువంటి విషయము ఎవరి ద్వారా వ్యక్తమవుతుంది, వెల్లడవుతుంది అని అంటున్నాడంటే, నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది అని అన్నాడు. అంటే ఆ రోజు గాదు నాతాన్ల ద్వారా వ్యక్తం చేయబడినటువంటి విధం ఏదైతే ఉన్నదో అది ఛాయే. ఇప్పుడు సంపూర్ణమైనటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ద్వారా వెల్లడి చేస్తాడు అని అన్నాడు. యేసుక్రీస్తు ద్వారా వెల్లడి చేయబడుతుంది అని చెప్పి ఇంకా కిందికి వచ్చేసరికి, అతి వినయాసక్తుడై, వినయం ఉంటే బాగుంటుంది, అతి ఉండొద్దు. ఓవర్ యాక్షన్ అంటాం కదా దాన్ని. యాక్షన్ ఉండొచ్చు, యాక్షన్ అంటే మళ్ళీ ఇక్కడ వేషధారణకు సంబంధించింది కాదు, నీ యొక్క మూమెంట్. ఓకే, అతి వినయాసక్తుడై, అబ్బా ఆయన ఇక బోర్ల పడితే ఎలా కనపడుతుంది అంటే, అబ్బా బాబు ఎంత భక్తి, తెల్ల బట్టలని కూడా చూడకుండా నల్లటి మట్టిలో పడుకున్నాడు, బట్టలు ఏమైపోయినా పర్వాలేదని అంత బోర్ల బొక్కల పడి దండం పెడుతూ ప్రార్థన చేస్తున్నాడంటే, బా నిజంగానే హృదయపూర్వకంగా చేస్తే తప్పుపట్టకూడదండోయ్. కానీ చుట్టూ ఉన్నోళ్ళు చూడాలని చేస్తే మట్టుకి తప్పకుండా తప్పు పట్టాల్సినటువంటి విషయం. ఇక అతి వినయాసక్తుడై
దేవదూత ఆరాధనయందు ఇచ్చ కలిగి. జాగ్రత్తగా గమనించండి. దేవదూత ఆరాధన అంటే ఏంటి? ఏది దేవదూత? దేవదూతల గురించి మనకు తెలుసు. అబ్రహాము దేవదూతను చూడగానే ఏం చేశాడు? యోహాను దేవదూతను చూడగానే ఏం చేశాడు? ఇంకా చాలామంది భక్తులు న్యాయాధిపతుల్లో కానివ్వండి, రాజులలో కానివ్వండి, దేవదూతలను చూడగానే సాష్టాంగపడ్డారు. వారు సాష్టాంగపడ్డారు. అంటే ఎందుకు సాష్టాంగపడ్డారంటే దేవుడు అని భ్రమపడ్డారు వాళ్ళు. దేవదూతే దేవుడు అని భ్రమపడ్డారు వాళ్ళు. తెలియకయే అని అంటాడు. తెలియకయే. ఇప్పుడు సూర్యుడు ఒక దేవదూత, నేల ఒక దేవదూత, గాలి ఒక దేవదూత, నీరు ఒక దేవదూత. ఇలా దేవదూతలు ఏవైతే ఉన్నాయో అంటే సృష్టి, ఈ సృష్టిని పూజించటం ప్రారంభించారట. దురదృష్టకరమైన విషయం ఏంటంటే అందులో ఇశ్రాయేలీలు కూడా చేరారు. చేరి ఈ సృష్టమును పూజిస్తూ దేవుణ్ణి పూజిస్తున్నామని ఫీల్ అయ్యారు వాళ్ళు. అక్కడ దేవుడేమో ఆయన బాధపడుతున్నాడు. సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించి నా మహిమను తగ్గించి నన్ను అవమానపరుస్తున్నారు అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. నీ బాధ మాకెవడి కావాలి? మా ఆనందం మాకు కావాలి, మాకు నచ్చినట్టుగా మేం చేస్తామని చెప్పి వీళ్ళు చేస్తున్నారు. బ్లైండ్గా ఈరోజు అన్య సమాజంలో కానివ్వండి, క్రైస్తవ సమాజంలో కానివ్వండి జరుగుతున్నటువంటి పొరపాటు ఇది. చాలా గుడ్డిగా. అయితే ఈ చేసేదే దేవుణ్ణి విడిచిపెట్టి దేవదూతలు అనగా సృష్టిని పూజించటం, సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించటం. ఈ సృష్టిని పూజించేటువంటి క్రమంలో ఇందాక మనం ప్రస్తావించుకున్నటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక మంచి నైపుణ్యము కలిగినటువంటి వ్యక్తితో నక్షీ పనిగా చూడముచ్చటైనటువంటి ఒక దేవాలయంను కట్టడం జరుగుతుంది. అది చూడగానే వావ్ ఏం డిజైన్ రా బాబు, ఆ గోపురం చూడు అని అనుకునేటువంటి విధంగా. అవునా? అందులో గంట కింటాళ్ళ కొద్ది ఉండాలి. ఆ గంట ఎంత ఉండాలి? కింటాళ్ళ కొద్ది ఉండాలి. దాన్ని కొడితే గ్రామాలన్నీ మారుమోగాలి. లోన గర్భగుడిలో ప్రతిష్ఠించాలి. అది గుంబనంగా ఉండాలి. కనిపించనట్లుగా ఛాయా చీకటి ఉండాలి. దానికి ఒక వస్త్రమును కప్పాలి. దానికి ఒక మంత్రమును తయారు చేయాలి. ఇక్కడ మనుషులను మైమర్పించేటువంటి ఒక రాగమును పుట్టించాలి. దాని పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆ చెట్లు, ఆ నీడ, ఆ చల్లని గాలి ఆహ్లాదకరంగా ఉండాలి. ఆ రాగము చెవిన పడుతున్నప్పుడు ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలోనికి రాగానే మనిషి మైమరిచిపోయి తన్మయత్వము నందాలి.
ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత బాగుంది, ఎంత బాగా అనిపిస్తున్నది. మేబీ ఇది దైవ సన్నిధి అయినందుకేమో అని అనుకోవాలి వాళ్ళు. ఆ రకంగా క్రియేట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు దేవుణ్ణి మైమార్పించాలంటే మరి ఈ లెవెల్ ఉండాలి, ఈ మాత్రం ఉండాలి. దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి చెప్పగా, తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు ఎలా ఉంది అనంటే అని చెప్పుకోవాలి వాళ్ళు. ఇప్పుడు కొన్ని యాత్రా స్థలాల గురించి చెప్పుకుంటా ఉంటారు కదా, ఆ కొండకెళితే ఎంత బాగుంటుంది, ఈ కొండకెళితే ఎంత బాగుంటుంది అని చెప్పుకుంటా ఉంటారు కదా. అలా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన, ఇదంతా మనం చెప్పుకున్నది ఇప్పుడు శరీర సంబంధమైన మనస్సు వలన ఇది చేసి మరలా ఊరక ఉప్పొంగుచు, అబ్బో ఏదో గొప్పగా చేసిచ్చాం, సాధించాం అన్నట్టుగా ఊరక ఉప్పొంగుచు. కథలకు వాళ్ళు ఏం చెప్పుకుంటారు, మాదే ప్రపంచములో పెద్ద సంఘం, మాలోనే ఆరాధన గొప్పగా జరుగుతుందని వాళ్ళు చెప్పుకుంటారు. పెంతెకొస్తలు చెప్పుకుంటారు, సిఎస్ఐలు చెప్పుకుంటారు. ఏమండి, ఏ డినామినేషన్లు ఆ డినామినేషన్లు మాదే గొప్ప ఆరాధన. నీదే అని అనటానికి నీ దగ్గర ఉన్న ఆధారం ఏమిటి? ఇది మన ప్రశ్న. నీదే గొప్పది అనటానికి నీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏమిటి? మా పూర్వీకులు చేశారంటే అట్లా చెప్పకు, మా పెద్ద మాస్టర్ చేస్తాడండి అట్లా చెప్పకు. ఇందులో ఇలా చెప్పబడిందండి అని ఇట్లా చెప్పు, ఇది చెప్పు. ఇది చెప్పకుండా ఏదేదో చేసేసి ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. అంటే మీరు ఇంత కష్టపడి ఆరాధన చేసినా మీకేమీ బహుమానం ఉండదు. ఆ బహుమానము మీకు దక్కకుండులాగున చేసింది ఎవడు అనంటే ది మోస్ట్ వాంటెడ్ విలన్ సాతాను. మిమ్మల్ని అలా ట్రాప్లో పెట్టేసింది, ట్రాక్ తప్పించి పైగా మేము ఆరాధన చేశాము అని, మేము దేవుని పూజించామని, దర్శించుకున్నామని భ్రమపడులాగున చేస్తున్నది. అలాంటి అవకాశం సాతానికి మీరు ఇవ్వకండి అని అంటున్నాడు. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఈ మాట ఎందుకు చదివాను అనంటే, క్రీస్తులో సంపూర్ణముగా అంటే నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అని మనం చదువుకున్నాం కదా పైన. ఆ క్రీస్తులో ఆ నిజస్వరూపము ఎలా వ్యక్తమవుచున్నది, ఈ విషయాన్ని రేపటి దినమున మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? వన్స్ అపాన్ ఎ టైం దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన ఎలా ఉండాలో ఆయన వ్యక్తం చేశాడు, ఆజ్ఞగా కూడా ఇచ్చాడు. దాన్ని దావీదైతేనేమి, ఆసాపు అయితేనేమి, హిజ్కియా లాంటి రాజులైతేనేమి, ఆ కాలంలో ఉన్నటువంటి యాజకులైతేనేమి, వారు దాన్ని హృదయపూర్వకంగా పాటించారు, దేవుణ్ణి మెప్పించగలిగారు, దైవాశీర్వాదమునకు పాత్రలు కాగలిగారు. ఇప్పుడు మనకు చెప్పబడుచున్నదేంటి? మనము ఆరాధించి మనము కూడా వారి వలె దేవుని యొక్క ఆశీర్వాదమునకు పాత్రలు అవ్వాలంటే, దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానమును మనం పొందుకోగలగాలి అనంటే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని రేపటి దినమున తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు అయినటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా పరమ తండ్రి, ఈ మాటలను మీరు మాకు సెలవిచ్చారు, మేము తెలుసుకున్న ఏ మాట కూడా వ్యర్థం కాకుండా మాలో భద్రపరచబడి ఫలించగలిగేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా,
మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మేము మీరు కోరుకున్న ఆరాధన చేసేటువంటి వారంగా ఉండి మీరిచ్చేటువంటి బహుమానమునకు పాత్రలముగా ఉండగలిగేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాం. మీ పిల్లలని వారి కుటుంబాలని మీ జ్ఞాపకాలలో ఉంచుకోండి. ఈ దినపు పనులన్నింటిలో కూడా మీరు తోడై ఉండమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ మాటలలోని మతలబును గ్రహించి మేమును ఆ ప్రకారంగా దేవునికి ఇష్టమైన ఆరాధన చేయగలిగేటువంటి వారముగా ఉండాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును కాక. ఆమేన్. అందరికీ వందనాలండి.